నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ నడుములో ఈ స్లిప్ డిస్క్ ప్రాబ్లము లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ ప్రాబ్లము మెడికల్ ట్రీట్మెంట్ తోటి రెస్పాన్స్ రాని వాళ్ళకి ఈ సర్జరీస్ వాటెవర్ టెక్నిక్ ఏదో ఒక విధంగా చేసినా మన సర్జరీ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ పక్కకి జరిగిన డిస్క్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. సో పేషెంట్స్ ఏమంటారంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అది రిమూవ్ చేస్తారు కదా ఆ పక్కకి జరిగిన పోర్షను, ఇప్పుడున్న అది మళ్ళీ తయారవుతుందా, అక్కడ ఏం జరుగుతుంది అనేది చాలామంది క్వశ్చను అడుగుతారు. అంటే మనం అక్కడ లోపల ఉన్న పోర్షన్ని తీసేస్తున్నాం కదండి, ఆల్రెడీ ఉన్న పోర్షన్ని తీసేస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చను, అది రీజనరేట్ అవుతుందా అంటే మళ్ళీ తయారవుతుందా, ఒకవేళ తయారు కాకపోతే ఏం జరుగుతుంది ఆ ఏరియాలో అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పక్కకు జరిగిన ఫ్రాగ్మెంట్ని కొంతమంది అడుగుతూ ఉంటారు అది లోపలికి తోసేయచ్చా అనేది. అది జరగదు. పక్కకి జరిగిన డిస్క్ని మనం అది తీసేస్తే నర్వ్ మీద ప్రెషర్ పోతుంది, పెయిన్ తగ్గుతుంది. సరే, తీసేయడం వలన ఏం జరుగుతుంది అంటే ఆ తీసేసిన పోర్షన్లో ఫైబ్రస్ టిష్యూ అంటాం, స్కార్ ఫామ్ అవుతుంది. ఆ స్కార్ ఫామ్ అవడం వల్ల ఈ స్కార్కి నార్మల్ డిస్క్ అనేది ఏంటంటే చాలా సాఫ్ట్ కుషనీ స్ట్రక్చర్, దానికి ప్లాస్టిసిటీ అంటే అది మనం అటు ఇటు డిఫార్మేషన్ అంటాం. అంటే ఏంటంటే మనం ఎటు కదిలితే అటు అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. కానీ ఈ స్కార్ టిష్యూకి, ఫైబ్రస్ టిష్యూకి ఈ నార్మల్ డిస్క్కున్న ఈ ప్లాస్టిసిటీ క్యారెక్టర్, అంటే మనం ఏ పొజిషన్లోకి వెళ్తే ఆ పొజిషన్లోకి మోల్డ్ అవ్వడం అనేది ఉండదన్నమాట. సో దీనివలన ఏమవుతుందంటే అక్కడ కొంచెం స్ట్రెస్ రైజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దానివలన కొంత అకేషనల్గా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అకేషనల్గా. సో అది ఒకటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది రిమూవ్ చేసిన పోర్షన్ వలన మనం ఈ రెండు బోన్స్ మధ్యలో ఉంటుంది కదండి డిస్క్, ఈ రెండు బోన్స్ స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఆ కాంపెన్సేట్ చేయడానికి ఆ పోర్షన్ పోయిన దానికి రెండు బోన్స్ దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది, వెంటనే జరగదు. అంటే ఫ్యూ ఇయర్స్ జరగచ్చు. మరి దగ్గరికి వస్తే ఏదన్నా ప్రమాదం ఉంటుందా అంటే ఉండే అవకాశాలు చాలా తక్కువ. కొంతమందికి ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత నడుము నొప్పి రావడం, ఆ తర్వాత ఈ మళ్ళీ రేడియేటింగ్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి చాలా సంవత్సరాల తర్వాత. అందరికీ రావాలని చెప్పి రూల్ లేదు. ఇది నడుములో డిస్క్ ప్రాబ్లం ఉంటే, అంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పక్కకు జరిగిన దాన్ని లోపలికి పంపించడం అనేది కుదరదు. దాన్ని మనం సర్జరీ ద్వారా బయట తీసేస్తాము. అది నార్మల్ టిష్యూ అనేది మనకు తయారు కాదు. అది ఈ నార్మల్ టిష్యూ మన స్కార్ టిష్యూ తోటి రీప్లేస్ అవుతుంది. అలా రీప్లేస్ అవ్వడం వలన ఈ నార్మల్ డిస్క్ క్యారెక్టర్ మారుతుంది. దానివల్ల స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ రెండు బోన్స్ దగ్గరికి వస్తాయి అన్నమాట. సరే, సేమ్ ఇది నడుములో ఇలా జరిగింది కదా, మరి నెక్లో కూడా ఇలానే చేయొచ్చు. నెక్లో కూడా ఈ డిస్క్ పక్కకి జరుగుతుంది, ఈ పక్కకి జరిగిన పోర్షన్ని కూడా మనం రిమూవ్ చేస్తాం. కానీ ఈ నెక్లో ఒకవేళ సర్జరీ అవసరమైతే ఒట్టి డిస్కెక్టమీ చేయడం అనేది చాలా పాతకాలంలో చేసేవాళ్ళు, ఇప్పుడు అలా చేయట్లేదు. ఎందుకు? డిస్క్ తీసేసి దాని ప్లేస్లో రెండు బోన్స్ దగ్గరికి రాకుండా ఉండడానికి మనం ఒక మెష్ పెడతాం అన్నమాట నెక్లో. అంటే రెండు బోన్స్ మధ్య సపోర్ట్ కింద ఒక మెష్ లాంటిది పెడతాం అన్నమాట. ఇది ఎందుకు పెడుతున్నాం, నడుములో కూడా పెట్టచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, నేను చెప్పాను కదండి, స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ రెండు బోన్స్ ఒకదానికొకటి దగ్గరికి వస్తుంది. ఈ నడుములో ఏంటంటే ఈ రెండు బోన్స్ మధ్య నుంచి ఒక్కొక్క నరం బయటకు వస్తుంది కదా, ఆ ద్వారాలు చాలా పెద్దగా ఉంటాయి. సో అందువలన ఈ రెండు బోన్స్ దగ్గరకు వచ్చినా ఆ నర్వ్ మీద ప్రెషర్ పడదు. అదే ఈ మెడలో ఏమవుతుంది, రెండు బోన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ నర్వ్స్ బయటికి వెళ్ళే ద్వారాలు చాలా సన్నగా ఉంటాయి అన్నమాట.
అందువలన ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ నరువు మీద ప్రెషర్ పడి ఆ రెండు దగ్గరికి రావడం వలన ఈ నరువు మీద ప్రెషర్ పడి మళ్ళీ నొప్పి రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందు గురించే ఈ రెండు బోన్స్ దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ రెండు బోన్స్ మధ్య స్పేసర్ లాగా, దీన్ని కేజ్ అంటాము, మెష్ అనొచ్చు. సో అది పెట్టడం వలన ఈ రెండు బోన్స్ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది, ఈ మళ్ళీ నరువు మీద ప్రెషర్ పడకుండా ఉంటుందండి. అది డిఫరెన్స్, మేజర్ డిఫరెన్సెస్. అంటే నడుములో డిస్క్ ప్రాబ్లం ఉంటే సింపుల్ డిస్కెక్టమీ అంటే పక్కకు జరిగిన దాన్ని తీసేయచ్చు. అదే నెక్లో డిస్క్ ప్రాబ్లం ఉంటే జస్ట్ డిస్క్ తీసి ఊరుకోము, దాని ప్లేస్లో ఈ స్పేసర్ లాంటిది, మెష్ లాంటిది, కేజ్ అంటాం, పెడతాం. ఎందుకు పెడతాం అంటే ఇది రీజన్. అంటే రెండు బోన్స్ దగ్గరకు రాకుండా ఉండడానికి ఈ స్పేసర్ పెడతాం అన్నమాట. ఇదండి డిఫరెన్సెస్.